ఈ వీడియోలో మనం రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రెమ్యునరేషన్ అసలు ఎందుకు తగ్గించుకున్నాడు, అలా రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి గల కారణాలు ఏంటి, ఇలాంటి విషయాలతో పాటు గేమ్ చేంజర్ మూవీ తమిళ్లో కూడా రిలీజ్ అవుతుంది. అక్కడ అజిత్ విదమయాడ్చి మూవీ పొంగల్ రేస్ నుంచి తప్పుకోవడం వల్ల గేమ్ చేంజర్ కి అది బిగ్ రిలీఫ్ అనుకునే లోపే ఇంకో 6 తమిళ సినిమాలు కూడా రిలీజ్ అయ్యి గేమ్ చేంజర్ మూవీకి తలనొప్పిగా మారాయి. దాంతో పాటు అసలు ఇంకా గేమ్ చేంజర్ కి మిగిలిన ప్రమోషన్ ఈవెంట్స్ ఏంటి, ఇంకా పాన్ ఇండియా మూవీ కాబట్టి కంట్రీలో ఇంకా ఎక్కడెక్కడ చేయబోతున్నారు, అలాగే తెలంగాణలో గేమ్ చేంజర్ మూవీ టికెట్ రేట్స్ పెంచుకోలేని పరిస్థితి వల్ల అసలు కలెక్షన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ చెక్ చేసి కంటెంట్ నచ్చితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దాంతో పాటు ఈ వీడియోని కూడా లైక్ చేయండి. లెట్స్ బిగిన్ ద షో. సో ఫస్ట్ చరణ్ కి యాజ్ ఎ పర్సన్ గా 100 కి 100 మార్క్స్ అయితే వేసేయచ్చు. ఇంకో పక్క చూసుకుంటే మెగాస్టార్ కి తనయుడు, అలాగే గ్రౌండెడ్ గా ఉంటాడు. ప్రొడ్యూసర్స్ కి గానీ అలాగే బయట పెద్దవాళ్ళకి గానీ చరణ్ అయితే అందరికి రెస్పెక్ట్ ఇస్తాడు. ఓకే, అలాగే RRR లాంటి ఒక చాలా పెద్ద సినిమా తర్వాత గేమ్ చేంజర్ మూవీని కూడా చేస్తున్నారు. ఈ గేమ్ చేంజర్ మూవీ కూడా చిన్న సినిమా ఏం కాదు. సో గేమ్ చేంజర్ లాంటి పెద్ద మూవీకి చరణ్ 100 కోట్లు దాటే రెమ్యునరేషన్ తీసుకుంటాడు, ఇది పక్కా అని అయితే చాలా మంది అనుకున్నారు. అయితే ఈ చరణ్ రెమ్యునరేషన్ విషయంలో మీరు ఇక్కడ కొన్ని బేసిక్ విషయాలు అయితే తెలుసుకోవాలన్నమాట. జనరల్ గా మెగా హీరోలకు ఉన్న అలవాటు ఏంటంటే మూవీ కంప్లీట్ అయితే గానీ వాళ్ళు రెమ్యునరేషన్ అయితే తీసుకోరు. అలా అని చెప్పి పోనీ పెద్దగా అడ్వాన్స్ తీసుకుంటారంటే అది కూడా ఉండదు. సో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ అయితే చాలా లేట్ అయింది, అనుకున్న టైం కంటే బాగా డిలే అయింది. సో జనరల్ గా ఇలా మూవీ డిలే అవుతున్న కొద్ది ఏమవుతుందంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడం, బడ్జెట్ పెరిగిపోవడం, అలాగే సినిమా మీద పెట్టిన డబ్బుల మీద వడ్డీలు ఇవన్నీ కూడా పెరగడం లాంటివి జరుగుతుంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ అంతా కూడా చరణ్ కి అర్థం అవుతుంది. సో దాని వల్ల ఏం చేసుకున్నాడంటే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి రెమ్యునరేషన్ ని 30 to 35% అయితే చరణ్ తగ్గించుకున్నాడని చెప్తున్నారు. సో ఓవరాల్ గా చరణ్ గేమ్ చేంజర్ మూవీకి ఒక 65 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకున్నాడు, చాలా తగ్గించుకున్నాడు అని అయితే చెప్తున్నారు. చరణ్ ఒకటే కాదు, ఈ మూవీ బడ్జెట్ పెరిగిపోవడం, ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడడం ఇవన్నీ కూడా శంకర్ కూడా నోటీస్ చేస్తున్నారు. సో శంకర్ కూడా గేమ్ చేంజర్ మూవీకి రెమ్యునరేషన్ బాగా తగ్గించుకున్నాడు అని చెప్తున్నారు. సో ఓవరాల్ గా శంకర్ 35 crores తీసుకున్నారు అని అయితే చెప్తున్నారు. అలా అని ఈ రెమ్యునరేషన్ విషయం అఫీషియల్ గా ఎవరు చెప్పింది అయితే కాదు. ఇలాంటి విషయాలు జనరల్ గా ఎవరికి బయటికి చెప్పరు, ఏదో జస్ట్ విశ్వసనీయ సమాచారం ప్రకారం అని బయటికి ఏవో లీకులు వస్తుంటాయి. సో వాటిని మనం నమ్మాలా లేదా అనేది మన ఇష్టం. అది ఇక నెక్స్ట్ గేమ్ చేంజర్ మూవీ తమిళనాడు కూడా రిలీజ్ అవుతుంది. ఇంతకు ముందు అయితే తమిళనాడులో అజిత్ యాక్ట్ చేసిన విదమయాడ్చి మూవీ పొంగల్కి రిలీజ్ అవుద్ది. సో గేమ్ చేంజర్ మూవీ తమిళనాడులో కలెక్షన్లు దెబ్బడిపోతాయి అది ఇది అనుకున్నారు. బట్ విదమయాడ్చి మూవీకి సమ్ ఇష్యూస్ ఉండడం వల్ల పొంగల్ రేస్ నుంచి తప్పు ఉంది. సో గేమ్ చేంజర్ మూవీకి ఇది బిగ్ రిలీఫ్ అని అందరూ అనుకున్నారు, ప్రొడ్యూసర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ అక్కడ జనరల్ గా ఏమవుతుందంటే కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి, అవి ఏంటంటే విదమయాడ్చి లాంటి పెద్ద మూవీకి ఆపోజిట్ గా వెళ్ళలేక అవి పొంగల్ రిలీజ్ కి ఆగిపోయి, సో ఇప్పుడు విదమయాడ్చి మూవీ సైడ్ అయిపోవడం వల్ల ఆ చిన్న మూవీస్ ఏమున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు పొంగల్ కి రిలీజ్ అవుతున్నాయి. అందులోనూ ఒక సినిమాలో అయితే శంకర్ గారి కూతురే హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. సో శంకర్ గారి డాక్టర్ అతిథి శంకర్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన నిసిప్పాయ అనే మూవీ కూడా పొంగల్ కే రిలీజ్ అవుతుంది. సో ఈ నిసిప్పాయ మూవీ డైరెక్టర్ ఇంకెవరు కాదు, మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన పంజాబ్ మూవీ డైరెక్టర్ విష్ణువర్ధన్ గారే ఈ శంకర్ గారి కూతురు యాక్ట్ చేసిన నిసిప్పాయ మూవీకి డైరెక్టర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే తమిళ్లో నిసిప్పాయ అండ్ గేమ్ చేంజర్ మూవీ ఒకేసారి రిలీజ్ అవడం వల్ల అక్కడ ఫాదర్ వర్సెస్ డాక్టర్ అనేలాగా పోటీ ఉండబోతుంది. సో ఇది ఒకటే కాదు, తమిళ్లో రామ్ చరణ్ వర్సెస్ నిహారిక కూడా పోటీ ఉండబోతుంది. ఎందుకంటే నిహారిక తమిళ యాక్ట్ చేసిన మదర్స్ కారణ్ అనే మూవీ జనవరి 10నే రిలీజ్ అవుతుంది. అంటే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యే డేట్ కి అక్కడ నిహారిక తమిళ యాక్ట్ చేసిన మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సో ఎక్కడ చూసుకుంటే మనకి బ్రదర్ వర్సెస్ సిస్టర్ గా అయితే పోటీ ఉండబోతుంది. సో గేమ్ చేంజర్ మూవీకి తమిళ్లో ఈ 2 సినిమాలు కాదు, ఇవి కాకుండా ఇంకా కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి. అవి ఏంటంటే వనంగన్, కాదలెక్కు, నేర్మై, నేరమిలై, 10 hours, పదవి తలైవన్, తరుణం, సుమో. సో ఇలాంటి చిన్న సినిమాలన్నీ కూడా మనకి పొంగల్కే రిలీజ్ అవబోతున్నాయి. సో ఇప్పుడు చిన్న సినిమాలే కదా, అక్కడ ఉన్నది గేమ్ చేంజర్ చాలా పెద్ద మూవీ. ఆ చిన్న మూవీస్ తో గేమ్ చేంజర్ కి పోటీ ఏంటని మీరు అనుకోవద్దు, ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ ఎంత పెద్ద మూవీ అయినా సరే ఇది ఒక తెలుగు మూవీ. సో అక్కడ వాళ్ళు తమిళ మూవీస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, ఆ తమిళ మూవీస్ చూసాకే గేమ్ చేంజర్ మూవీకి వెళ్తారు. సో మనం ఇక్కడ తమిళ డబ్బింగ్ మూవీస్ ని ఆదరించినట్టు వాళ్ళు మన తెలుగు మూవీస్ ని ఆదరించరు. ఇప్పుడు మన తెలుగులో కూడా ఏదైనా డబ్బింగ్ మూవీ రిలీజ్ అయ్యి అదే డేట్ కి మన తెలుగు మూవీ రిలీజ్ అయితే మనం ఫస్ట్ తెలుగు మూవీకే కదా వెళ్తాం. సో అక్కడ కూడా అంతే, ఫస్ట్ వాళ్ళు తమిళ మూవీ చూసాకే మన గేమ్ చేంజర్ మూవీకి వెళ్తారు. కాబట్టి ఇది తమిళనాడులో గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ మీద ఎంతో కొంత దెబ్బ అయితే పడే ఛాన్స్ ఉంది. సో ఇదొకటి గేమ్ చేంజర్ మూవీకి అక్కడ నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఎలాగే కలెక్షన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏపీ గవర్నమెంట్ లో గేమ్ చేంజర్ మూవీ టికెట్ ప్రైస్ హైక్ చేసుకోమని జీవో అయితే ఇచ్చింది. ఇక్కడ కలెక్షన్స్ పరంగా సినిమాకి ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే అక్కడ తెలంగాణలో సీన్ వేరేగా ఉంది. తెలంగాణలో ఇక్కడ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు, టికెట్ ప్రైస్ పెంచేది లేదు అని రీసెంట్ గా తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పేశారు. సో దీని వల్ల అయితే మన గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ పుష్ప 2 రేంజ్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. పుష్ప 2 వరకు ఎందుకు అసలు నేనైతే గేమ్ చేంజర్ మూవీకి 1000 crores కొడితే చాలా ఎక్కువనే ఫీల్ అవుతాను. యాక్చువల్లీ గేమ్ చేంజర్ మూవీ 12,500 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది. సో ఎంత 12,500 స్క్రీన్స్ లో రిలీజ్ అయినా సరే 1000 కోట్లు కలెక్ట్ చేయడం అనేది అంత ఆశామాషి విషయం కాదు. అంతేకాదు తెలంగాణలో ఈ టికెట్ ప్రైస్ ఇష్యూస్ ఉండడం, డాకు మహారాజ్ ఇంకా వెంకీ సంక్రాంతికి వస్తున్న మూవీస్ కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఇంతకు ముందంటే బాలకృష్ణ గారు యాక్ట్ చేసిన భగవత్ కేసరి మూవీకి 135 కోట్లు కలెక్షన్స్ వచ్చాయంటే అది వేరే విషయం. ఆ టైంలో టికెట్ ప్రైస్ అనేది తెలంగాణలో హైక్ ఉండేది. ఇప్పుడు ఆ సీన్ లేదు కాబట్టి డాకు మహారాజ్ ఇంకా వెంకీ
ఈ సినిమాకి కూడా కలెక్షన్స్ అయితే దెబ్బ పడే ఛాన్స్ ఉంది. ఇంకా కమింగ్ బ్యాక్ టు గేమ్ చేంజర్ మూవీ, ఇప్పటి వరకు గేమ్ చేంజర్ మూవీ అనుకున్న రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచడంలో అయితే మూవీ టీమ్ ఫెయిల్ అయిందని చెప్పాలి. బట్ రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూసాక అందరిలోని హోప్స్ అయితే మిగిలాయి. ట్రైలర్ అయితే విజువల్ గ్రాండియర్ గా కనిపిస్తుంది. అలాగే ఇంకా ఇందులో చరణ్ ఐఏఎస్ తో పాటు ఐపీఎస్ గా కనిపించడం, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చరణ్ అంతకన్నా ముందు కాలేజ్ లో డాక్టర్ చదవడం, దాని తర్వాత ఐపీఎస్ ఆఫీసర్, దాని తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ గా షిఫ్ట్ అవడం, ఇలాంటివన్నీ కూడా మన ఎక్స్పెక్టెడ్ స్టోరీలో ఉన్నాయి. సో ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ గా మారితే మాత్రం మనకి ఇంతకు ముందు రామ్ పోతినేని సినిమా వారియర్ అనేది ఒకటి వచ్చింది. సో ఆ మూవీతో కంపారిజన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇక గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ షేడ్స్ చూసుకుంటే చాలా ఉన్నాయి. అప్పన్న క్యారెక్టర్ గానీ, ఐఏఎస్ క్యారెక్టర్ గానీ, అలాగే ఐపీఎస్ ఆఫీసర్ గా మనకు కనిపించడం గానీ, ఒక కాలేజ్ స్టూడెంట్ గా, అది కాకుండా లుంగి ఎక్కట్టిన ఒక మాస్ మ్యాన్ గా, ఇలా గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ అయితే చాలా షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ అయితే పెంచాయి. నెక్స్ట్ ఇంకా గేమ్ చేంజర్ ప్రమోషన్ విషయానికి వస్తే రీసెంట్ గా ముంబై ఇంకా రాజమండ్రిలో ఈవెంట్స్ అయితే అయిపోయాయి. బట్ ఈ ప్రమోషన్స్ ఎక్కడతోనే అయిపోయినట్టు కాదు. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి వేరే స్టేట్స్ లో కూడా ఇంకా ప్రమోషన్స్ అయితే మిగిలి ఉన్నాయంట. అంటే ఇప్పుడు ప్రమోషన్స్ ఎక్కడెక్కడ జరగబోతున్నాయి అంటే చెన్నై, కొచ్చి, ఢిల్లీ, హైదరాబాద్, ఇలా ఏరియాస్ అన్నింటిలో కూడా ఈవెంట్స్ అయితే గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. దాంతో పాటు సైమల్టేనియస్ గా నేషనల్ మీడియాతో కూడా ఇంటరాక్షన్ అయితే ఉంటదని చెప్తున్నారు. సో సినిమాని ఎంత వీలైతే అంత పైకి లేపి రిలీజ్ చేయాలనేది శంకర్ ఇంకా దిల్ రాజు గారి ప్లాన్ అని అనిపిస్తుంది. సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.